పిల్లలు అయితే ఆడుకుంటారు. వర్షం ఒక పక్క కురుస్తుంది, ఒక పక్క కురుస్తలేదు. మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, సరేనా. ఇప్పుడైతే సౌండ్ లేదు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడేమో లైవ్ పెడుతున్నా, మొత్తము జరిగినట్టే చెప్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇగో ఈ రోజు అయితే మంచుపుల కాడ ఫుల్ వర్షం అండి. ఇగో చూడండి, మొత్తం అయితే మస్తు నిండుతుంది. మా రేగుల సౌండ్ ఫుల్ వస్తుంది. నా వాయిస్ మీకు వినబడతలేదు. నేనైతే లైవ్ చేద్దాం అనుకున్నా కానీ ఇక ఏదేం కుదరలేదండి. ఇగో ఇక్కడైతే వాన పడ్డది. మా పిల్లలు ఉన్న కాడ వాళ్ళే ఫ్రెండ్స్ అక్కడ నీడకుండా అనుకోవచ్చు. అది చూడు, అక్కడ కూడా ఆకాశమే చూడండి. ఆడైతే ఒక్క సుఖ ఉండదు, అది ఆడ నుంచి వచ్చిన వాటర్. ఇదంతా వాన, ఫుల్ వర్షం అండి. ఇగో బాగా ఇప్పుడు కొంచెం తగ్గిందని నేనైతే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అగో బట్టలు అయితే కొన్ని తీసేసిన, 2 పైన ఉండిపోయినాయి, బాగా తడిచిపోయింది ఫ్రెండ్స్. అగో మరి ఇంకా ఏది ట్యాంక్ మీద అయితే మూత పెట్టేసినాను, నీళ్ళల్లో పడకుండా. కొన్ని పనులు అయితే చేసినాను. బట్టలు అయితే విండేసిన బట్టలన్నీ ఇగో మళ్ళీ తెచ్చి మంచం మీద వేసిన ఫ్రెండ్స్. అక్కడ దాకా చల్లు వచ్చింది బాగా. అగో మొత్తం రోడ్డు మొత్తం అక్కడ మొత్తం ఫిల్అప్ అయిపోయింది. మబ్బు కూడా బాగానే ఉందండో, ఇంకా ఫుల్ వర్షం పడే అవకాశం అయితే బాగానే ఉంది. ఈరోజు వచ్చేసి నేనైతే అంతా కంప్లీట్ అయిపోయింది, పని అయితే కంప్లీట్ అయింది. వీడియో అయితే పెట్టలేదు. ఇక వర్షం పట్టేది వీడియో పెడదామని నేనైతే ఇగో వానల్లే ఉన్నానండో. వానలో ఉన్నా, బాగానే వర్షం బాగా వస్తుందండి ఇక్కడనైతే. ఇగో మా పిల్లలు అయితే అగో ఆ వాన పడని కాడ అస్సలు నాకు ఇప్పుడు నేను కూడా నిలబడే చూస్తున్నా. చూడండి, మస్తు వర్షము. చూడండి, అంత చీకటి కమ్మేసింది. మొత్తం సాయంత్రము 5 అవుతుంది అంతే. ఇగో మొత్తం వర్షం అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇట్లుంది వర్షం మొత్తం. అవు అక్కడ పైన ఇదంతా ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇక్కడ వర్షం అయితే చూసుకుంటా అదో హోరల్గా నేనైతే వానల్లే నడుస్తూ మీతో రీల్స్ చేస్తున్నాను. మీరైతే వీడియో తీద్దామని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం అయితే వాన వస్తుంది కానీ ఉరుము అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఫుల్ వాన అయితే వస్తుంది. ఇక గాలి కూడా వస్తుంది. ఏది గాలివరం లాగానే వచ్చింది బాగా ఫస్ట్, తర్వాత వాన అయితే కంప్లీట్ వచ్చేసింది. చెట్లు అయితే బాగా ఊగుతుంది అటు ఇటుగో. మా రేకుల సౌండ్ అయితే చాలా వినబడుతుంది నాకు. మా ఇల్లు హోమ్ ఇగో ఇట్లా ఉంటుందండి. ఇగో ముందటైతే నేను మంచాలు పెట్టి బట్టలు అయితే ఎండేసినాను. ఇక్కడ బట్టల దండాలకు బట్టలకు ఫస్ట్ వేసిన ఫ్రెండ్స్. బాగా తడిచిపోయినాయి. సరే, బాగా తడవ ముందుకే నేను వేసిన. ఎవరి దాకానే వెళ్ళిన, ఏది 3:30కి వెళ్ళిన బట్టలు ఇక తడవలేదు. చూడండి, ఇగో ఇక్కడ మొత్తం ఎండేసిన. ఒక వాన చూడండి, అక్కడ గురుస్తుంది ఫ్రెండ్స్. నేను నిలబడ్డ కన్నా అయితే కొంచెం ఒక తుప్పురు పడుతుంది ఓన్లీ. చూడు, మా రేకుల కాంచెలు ఎట్లా వస్తుంది చూడండి వరదాగో. మొత్తం చూస్తున్నారా, కనిపిస్తుందా ఫ్రెండ్స్? బాగా వస్తుంది. మీ నిలబడ్డ కాడ మాత్రం వాన లేదండో. ఇగో ఇది వరదలాగా వచ్చేసిన వాటర్, ఇది వరదలాగా వచ్చేసిన వాటరే. పూల చెట్టు కూడా తడవలేదంటే ఎట్లున్న పూల చెట్లు అట్టే ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, ఇదేంది మాయావర్షం అట్టుంది ఫ్రెండ్స్. నిజంగా ఒక పక్క గురుస్తుందో ఒక పక్క గురవట్లేదు. అందుకే వీడియో తీస్తున్నా. స్పెషల్ ఏంటంటే దీనికోసమే నేను వీడియో తీస్తున్నా. ఇక స్నానం కూడా చేయలేదు ఫ్రెండ్స్. బట్టలు అయితే పక్కన పెట్టినా. ఇక వాన వస్తుంది కదా, మీతో రీల్స్ తీద్దామని నేను ఇక తయారు కాలేదు. ఇక బట్టలు అయితే అన్నీ తడిచిన. మా ఆయన ఎదురుతట్టే ఉండి ఇక ఇంట్లో ఉండి బట్టలు కూడా ఏం చేసినా తడిచినాయని తడిపించిన కొంచెం తడిచినాయి ఫ్రెండ్స్. ఇంట్లో నాకు సౌండ్కి వినవలేదు. ఇక రేగుల సౌండ్ అయితేనే వినబడుతుంది ఫ్రెండ్స్. లోపల మన పెంకులు కదా, ఆడైతే ఈ సౌండ్ వినబడదండి. ఇంట్లో నేను మంచిగా కూర్చుండా. వచ్చి చూసాక వాన వస్తుంది. దెబ్బ బట్ట అయితే తీసి ఆడైతే ఎండేసినండి. ఇక చూడండి, ఇక మా పిల్లలు ఉండే కాడైతే గింత అడవలేదు, చుక్క నిలవాలి. చూడండి, ఇదేమో ఇదంతా వరద అక్కడి నుంచి వచ్చిన బాపద్ది ఫ్రెండ్స్. ఇట్లా వరద వస్తుంది. ఇట్లా వచ్చి డైరెక్ట్గా అదే గుమ్మం గుండా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇది వర్షము ఇక్కడ పడతలేదు. మళ్ళీ ఇది కూడా ఆకాశమే ఫ్రెండ్స్. మీరు అనుకునేది మీ నీడకుండా తీసారు అనుకో. చూడండి, ఫస్ట్ ఆకాశం మొత్తం ఇదంతా ఆకాశం పైనుంచలే పడుతుంది కానీ ఇక్కడైతే వాన కురుస్తలేదు. ఈ వర్షంలో అయితే తుప్పురు నేను ఆనించలు వచ్చారకి తడిసిన అంతే. చూడండి, అక్కడ చందమామ కూడా ఉందండి. ఇదే వాన తెలుస్తుంది. పైన కనబడుతుంది చూడండి చందమామ. చందమామ కూడా ఉంది. చందమామ ఉంది, అటు వర్షం వస్తుంది. ఒక పక్క తడుస్తుంది, ఒక పక్క తడుస్తలే. అందుకే వీడియో పెట్టడం జరిగిందండో. నేనైతే తడవలేదు. బట్టలు అన్ని తీసారకే నేను తడిచిన ఫ్రెండ్స్. స్పెషల్గా ఇంకో మబ్బు వచ్చింది వెనుక కెమెరాకు నీళ్ళ చుక్క పడ్డట్టుంది. నీళ్ళ చుక్క అయితే పడుతుంది సెల్ మీద. ఓకేనా, చూడండి, అంత మబ్బు వచ్చింది. ఇది కెమెరాకు నీళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్. చూస్తున్నాను. ఓవరాల్గా నేనైతే ఇక వాన పడ్డ విషయం అయితే మీతో షేర్ చేద్దామని మేమైతే వీడియో తీస్తున్నాను. ఓకేనా, నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీకు వాన వస్తుందా, గాలివరం వస్తుందా, కంప్లీట్గా మీకు ఏది అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా, నేనైతే ఇక ముగిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చీకటి అయింది. ఇక బియ్యం గడికి పెట్టాలా. చీకటి అంటే టైం వచ్చేసి 6 అవుతుంది కానీ చీకటి లాగా వచ్చేసింది అంతే. 6 కూడా అవుతుంది, 5 అవుతుంది ఫ్రెండ్స్ అంతే. టైం అయితే ఎక్కువ ఏం అయితలేదు కానీ ఇక వాన రావడం వల్ల ఇదంతా మబ్బు బాగా వేసింది. ఇగో ఆకాశం చూడండి, మబ్బు అయితే బాగా వేసింది. ఇగో కనిపిస్తుందా?
నాకు వానకు వీడియో తీయడం నాకు ఇష్టం ఉన్నది, అంత లస్క్ కనిపిస్తుంది కానీ ఇక మీకోసం అయితే ఖచ్చితంగా వీడియో తీద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. సరేనా, గాలి అయితే బాగానే వస్తుంది ఫ్రెండ్స్. ఇగో చెట్టు చూడండి ఊగుతుంది, బాగానే చెట్టు ఊగుతుంది. కానీ పూల చెట్టు మాత్రం దడవలేదు ఫ్రెండ్స్. నాకైతే ఇగో ఇదంతా నాకు ఇదే షాక్ అవుతున్నాను అయితే. ఇగో పూల చెట్టు అయితే దడవలేదు. ఇగో ఇక్కడ ఎట్టున్న మొర అట్టే పొడి పొడిగా ఉంది చూడండి. ఇగో పొడి పొడిగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అసలు తడవలేదు, ఫుల్ వాన కొట్టింది. మళ్ళీ అక్కడనే ఇగో ఇటే కొడుతుంది, ఏందో నాకు అర్థం. అక్కడ కూడా రోడ్డు కూడా ఒకసారి ఒక పక్క తడిసింది, ఒక పక్క తడవలేదు. సరేనా ఫ్రెండ్స్, నాకైతే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చకపోతే కామెంట్ చేయండి, ఇలాంటిది అలాంటిది తీస్తా, లేకపోతే లేదు. ఇంకా వేరే మార్చుకుంటా. ఇక చూడండి ఇది లొకేషన్ బయట. ఇది నేను బయటకు వచ్చిన, ఇది సీసీ రోడ్ అన్నట్టు బయటికి పోతాం. ఇట్లా మనం ఏది ఇట్లా బస్ ఎక్కడానికైనా ఎటైనా పోవడానికి ఊళ్ళకెళ్ళి పోవాలంటే ఇట్లా పోతాం. ఒక పిల్లలు అయితే బాగానే కొడుతుంది వర్షం, మీకు సౌండ్ అయితే వస్తలేదు. సీసీ రోడ్ ఏడున్న నీళ్ళు ఇట్లా వంపులాగా ఉంది ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ పోతాయి, ఏది ఇట్లా కాలువకి ఇట్లా పోతాయి, కాలువకి ఇట్లా పోతాయి అంటే ఫుల్. ఇటు ఉన్నాయి, అటు చెట్లు ఉన్నాయి, ఇటు బాగానే ఉంటుంది, వెదర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటు మంచిగా చల్లదనం ఉంటుంది. అండ్ వాన వచ్చినప్పుడు చెట్టు కూడా కూర్చొని భయం అవుతుంది మాకైతే. వీడియో అందుకే లైవ్లో తీద్దాం అనుకున్నా కానీ ఇక లైవ్ బాగుండదు కదా, మీతో షేర్ చేద్దామని యూట్యూబ్లో పెడదామని తీస్తున్నాను అంట. ఓకేనా, ఇగో ఇది మా ఉష్కే మొత్తం తడిసింది. ఒక తలుపులు కూడా తడవలేదు. ఇది మా నడుమ వాళ్ళది. తడుపులు కూడా అడవాలి, ఒక కాడ తడుస్తుంది, ఒక కాడ తడుస్తలేదు. ఓరల్గా అయితే ఇది వర్షంలో తీస్తున్నాను వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. నా కష్టాన్ని వృధా చేయకండి. ఓకేనా, బాయ్ అండి అందరికీ. ఉంటున్నా మరి.